మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ కూడా తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మరి శ్రేష్టమైన సమయంలో ఒక చక్కని మాట నేను మీకు తెలియచేయనా? మనం చింత కలిగి ఉండాలి. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మనం చింత కలిగి ఉండాలి అంటే మనం చింతించాలి, మనం చింతపడాలి. మీరు నన్ను అడగొచ్చు, అదేంటయ్య గారు, వాస్తవంగా బైబిల్ గ్రంథంలో చింతపడొద్దు అని కదా వాక్యంలో ఉంటుంది, చింత లేకుండా ఉండమని కదా బైబిల్ చెప్పేది, మీరు చింతించమంటారేంటి అంటారా? నిజమే. నేను కూడా గత కాలంలో ఈ ఉదయకాల మన్నాలో కానీ లేక సేవకుల మీటింగ్స్లో కానీ సంఘాల్లో కానీ ఎన్నోసార్లు చెప్పాను, చింత అస్సలు పడొద్దని. ఇప్పుడు కూడా చెప్తున్నాను, చింత పడకండి. అదేంటయ్యా ఇప్పుడే మీరు చింత ఉండాలి అన్నారు? అదే మనం అర్థం చేసుకోవాలి. నిజానికి మన జీవితంలో మనకు కలిగే శ్రమలు కానీ ఇబ్బందులు కానీ, ఎవరో మనల్ని నిందించారు, అవమానపరిచారు, లేదా మనం అనుకున్నదేదో జరగలేదు, కాస్త ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కొన్నాం, లేకపోతే ఆరోగ్యంగా ఉన్న మనం అనారోగ్యం పాలయ్యాం, ఏవో సమస్యలు, చింత వస్తుంది. కానీ చింతించకూడదు. ప్రార్థనాపూర్వకంగా ఆ చింతను మనం జయించాలి. ఆ మాటే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చాలా తేటగా పౌలు గారు చెప్పారు. బైబిల్లో చాలా స్థలాల్లో ఉంది. ఏది ఆ ఒక్క వచనం నేను చదవనా? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, దేనిని గూర్చియు చింతపడకుడి గాని. ఎంత చక్కని మాట! దేనిని గూర్చి, ఈ లోకంలో మనం జీవించిన జీవిత కాలంలో ఒక్క విషయాన్ని గూర్చి కూడా, దేనిని గూర్చైనా చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును అన్నాడు. దేనిని గూర్చి చింతపడద్దు అని బైబిల్ చెప్తుంది, నేను చెప్పలేదు. బైబిల్ అంటుంది దేనిని గూర్చి మీరు అసలు చింతపడనే వద్దు. నేను అదే చెప్తున్నాను, అస్సలు చింతపడొద్దు, ధైర్యంగా ఉండండి. మీ ప్రతి సమస్యలో దేవుడు మీకు సహాయం చేస్తాడు. మరి నేను ప్రారంభించినప్పుడు చింతపడాలి, చింత కలిగి ఉండండి అన్నానుగా. అదే విషయం, ఏ విషయంలో మనం చింతపడాలి? అసలు మన జీవితంలో దేనిని గూర్చి చింతపడొద్దు అంటూనే ఒక్క విషయాన్ని గూర్చి మనం ఎప్పుడు కూడా చింత కలిగి ఉండాలి. ఏంటయ్యా ఆ విషయం అంటారా? చూడండి ఆ మాట. దైవజనుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం, ఇవన్నీయుగాక సంఘములన్నిటినీ గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినమును నాకు కలుగుతుంది. ఈ భారం దినదినం కలుగుతుంది. చింత ఉంది నాకు, నేను చింతపడుతున్నాను, దిగులు పడుతున్నాను. వేటిని గురించి? సంఘములన్నిటినీ గూర్చి, సార్వత్రిక సంఘాన్ని గూర్చి, దేవుని పిల్లలను గూర్చి, దేవుని ఇంటిలోనికి వచ్చినటువంటి దైవ జనాంగం ఉన్నారే సంఘం, ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు కదా, ఆ సంఘాన్ని గూర్చిన చింత నాకుంది అన్నాడు. ఈ చింత మనకుండాలి. సంఘం ఎలా ఉంది, సంఘం ఏమైపోతుందో, సంఘ పరిస్థితులు రేపు ఎలా ఉంటాయో, ప్రభు రాకడలో అసలు ప్రభు నాకు ఇచ్చిన ఈ సంఘం లేక సార్వత్రిక సంఘం, మన సంఘమే మన సంఘం అనుకోకూడదండి. సేవకులైతే లేక విశ్వాసులైనా సరే మీరు వెళుతున్న మందిరమే మన సంఘం అనుకోకూడదు. దైవజనులు కూడా ఇది నా సంఘం అనుకోకూడదు. సార్వత్రిక సంఘం. నేను చాలాసార్లు మా మందిరంలో చెప్తూ ఉంటాను, నా ముందు కూర్చున్నటువంటి మీరు మాత్రమే నా సంఘం అని కాదు, నన్ను దేవుడు ఏ స్థలానికి తీసుకెళ్ళి ఎక్కడ నిలబెట్టి ఆయన గురించి చెప్పాల్సి వచ్చినా
అది నా సంఘమే అనుకుంటాను. ఎందుకంటే అది దేవుని సంఘం, నా మీద ఆ బాధ్యత ఉంటుంది. వారిని ప్రభువుకు దగ్గర చేయాలి, అదే చెప్తాను. నేను అందించే వర్తమానాలు కూడా అలాగే ఉంటాయి. అది ఎవరిదోలే, మనకేముంది, కేవలం మన సంఘం అట్లా ఉండదండి. సార్వత్రిక సంఘం. పౌలు గారు ఏమన్నారు? సంఘములన్నిటినీ గూర్చిన చింత. ఒక సంఘాన్ని గురించి అనలేదుగా. సంఘాలన్నీ కూడా ఎవరు కట్టినా అందరం పనిచేశాం, దేవుడే వృద్ధి చేశాడు. సంఘాలన్నిటినీ గూర్చిన చింత నాకుంది అన్నాడు. ప్రియబిడ్డ, ఈ రోజున నేను చాలా త్వరగా ప్రార్థన చేసే ముందు మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ చింత మీకుందా? మీరు చింతపడుతున్నారా? వ్యర్థమైన వాటికి చింతిస్తూ ఉంటారు. ఇంతకుముందు చింత పడొద్దన్నమే, అలా చాలా విషయాలకు, ఆ విషయాలు ఈ విషయాలు, ఎవరో ఏదో అన్నారు, నిందలు అవమానాలు, మనల గురించి ఎవరో చెడుగా మాట్లాడుకుంటుంటే మనం ఇక్కడ కంగారు పడిపోవటం, ఈ ఎక్కువైపోయినాయి. మనకి ఏం ఉపయోగం? మనకు ఉండాల్సిన చింత సంఘాలను గూర్చి, సంఘ పిల్లలను గూర్చి, వారు చెడులో పాపంలో ఉండి రేపు నశించిపోతారేమో ఆ చింత ఉండి కన్నీళ్లతో భారంగా మోకాళ్ళ మీద పడి ఏడవాలి, ప్రార్థన చేయాలి. విశ్వాసిగా ఉన్న నీవు ఈ చింతే కలిగి ఉండు. నీ కుటుంబం రేపు ఎక్కడికి వెళ్తుంది? ఆ చింత కలిగి ఉండొచ్చుగా. దేవునిలో లేరుగా, వాళ్ళు ఉన్నామనే భ్రమలో ఉండి రేపు నిత్య జీవాన్ని కోల్పోతున్నారుగా. కాపరువైతే సంఘాన్ని గురించిన చింత ఉండాలిగా, భారం ఉండాలిగా. ఈ భారం దినదినం నాకు కలుగుతుందన్నాడు. చూశారండి, ఆ భారం కదా ఉండాల్సింది. లోక సంబంధమైన భారాలేంటి? కొంతమంది దైవజనులను చూస్తే సంఘాలను ఎంత నిర్లక్ష్యంగా వదిలేస్తారో. నిర్లక్ష్యంగా, నాకేం పెద్ద పని కాదు, నాకు నెలకు వచ్చేది ఏదో వచ్చింది, నేను బ్రతుకుతున్నా, హాయిగా ఉన్నాను, సంఘం ఏమైపోతే ఏమి, కుదరదట్లా. కొంతమంది దైవజనులను చూస్తున్నాను, వారు అసలు నిదట్లో కూడా సంఘం సంఘం అని కలవరిస్తారు. ఎప్పుడు నా సంఘం సంఘం, సంఘ బిడ్డలు, రేపు దేవుడికి నేను లెక్క చెప్పాలి, సంఘాన్ని సరిగా పెంచాలి అంటూ చాలా క్రమశిక్షణతో ఉంటారు, భారము చింత కలిగి ఉంటారు. చాలా మంచి దైవజనులు నేను చూశాను, అలాంటి వారిని కూడా. ప్రియబిడ్డ, ఈ వర్తమానం వింటూ ఉండగా మనం ఏ విషయంలో చింతపడాలో, ఏ విషయంలో చింతపడకూడదు అర్థమైందిగా. అనవసరమైన విషయాలకు, లోక సంబంధమైన సంగతులకి చింతపడద్దు. దేవుని సంగతులు, దేవుని విషయాలు, సంఘమంతా కూడా దేవునికి దగ్గర అవ్వాలని, పొందిన రక్షణ భయంతో వణుకుతో కొనసాగాలని, ఇంకా నూతన ఆత్మలు రక్షింపబడాలని, సంఘం అభివృద్ధి చెందాలంటూ సంఘాన్ని గూర్చిన చింత మీ అందరికీ కూడా ఉండునుగాక. దినదినం ఆ భారం ఎక్కువగునుగాక, మనందరికీ ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయనా. విత్తబడిన చక్కని వర్తమానం మీ ప్రజలకు దీవెనకరంగా చేయండి. ఏ విషయంలో మేము చింతపడాలి, ఏ విషయంలో చింతపడకూడదు, ఈ సంగతులు మాకు అర్థమయ్యేటట్టు చెప్పారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ నాయనా, మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ మా అందరికీ మీ సంఘాన్ని గూర్చిన చింత, భారం దయచేయమని వేడుకుంటూ, తద్వారా పరిచర్యలు నానాటికి దీవెనకరంగా చేయమని ప్రార్థన చేస్తూ, మహిమ మీకు ఆరోపిస్తూ, యేసయ్య నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.